ఈనాటి 24వ శ్లోకం. ఇంతకు 23వ శ్లోకంలో ఒక మణిని ధరించి రోగాన్ని ఎలా దూరం చేసుకోవచ్చో చెప్పారు. ఈ సంసారం అంతా ఒక సర్పమైనప్పుడు గరుడమణిగా రావయ్యా అని ప్రార్థించారు. ఇవాల్టి ఈ శ్లోకంలో ఒక మహామంత్రాన్ని, శ్రీకృష్ణ మంత్రాన్ని జపించమని నాలుకను ప్రార్థిస్తున్నారు ఆళ్వారు. ఇక శ్లోకం చూస్తే, శత్రుశ్చైదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తర మంత్రం సముపస్థ సంజాన నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. జిహ్వ ఓ నాలుక, ఇంతకుముందు జిహ్వే కీర్తాయ కేశవం అని కేశవ నామ వైశిష్ట్యాన్ని చెప్పినట్లుగానే ఇవాళ జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప మంత్రం జన్మ సాఫల్య మంత్రం. కృష్ణ అనే మంత్రాన్ని జపించు, ఎందుకంటే అది జన్మ సాఫల్యమైనటువంటి సాఫల్యాన్ని ఇచ్చేటువంటి మంత్రం. ఇక్కడ కృష్ణ మంత్రం, ఈ మంత్రంలో వైశిష్టం ఏమిటంటే గార్గ సంహిత మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఎట్లా ఇక్కడ ఒక అద్భుతమైన మంత్రాన్ని ఆవిష్కరించింది గర్గ సంహిత. అందులో క అనేది కమలాకాంతుడిని చెప్తుంది, రు అనేటువంటిది ఆయన సౌందర్యాన్ని చెప్తుంది, షా అనేది భగవంతుడు సద్గుణాలతో కూడినవాడు, జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనే షడ్గుణాలు కలిగినవాడు అనే మొత్తం భావాన్ని షా అనే అక్షరం మనకి చెప్పేస్తూ ఉంటుంది. అలాగే నకారో నరసింహాయ, ఒక మంత్రానికి నరసింహతత్వం, తీవ్రత అనేది, శక్తి ప్రదత్వం అనేది అణా వల్ల వస్తుంది. ఆకారో రోహి, అగ్నిని భోజనంగా స్వీకరించడం, ఇవన్నీ బీజాక్షరాలని చెప్పడానికి, అజ్ఞాక్షరాలని చెప్పడానికి ఉపయోగపడే మంత్రాలు. మొత్తం మీద కృష్ణ నరనారాయణ మంత్రాన్ని చెప్పేది శ్రీకృష్ణ మంత్రం. మనకి యజ్ఞవాక్కల్య సూత్రాలు కూడా చక్కగా చెప్తుంది. ఇక్కడ కృష్ణుడు శత్రుశ్చైదైక మంత్రం, శత్రువులను ఛేదిస్తుంది. ఆయన కవిత్వంలో వైశిష్టం, పాములు అనగానే అపాయాలు అని నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే శత్రువులు అనగానే బయట శత్రువులే కాదు, మనలో అరిషడ్ వర్గాలు అనేటువంటి 6 శత్రువులు ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ 6 శత్రువులు, వీటిని విషయాలు అని అంటారు. ఇక మనం చెప్పుకున్నట్టుగా పదే పదే అదే చెప్పిన నారాయణ మంత్రమే శ్రీకృష్ణ మంత్రం, శ్రీకృష్ణ మంత్రమే నారాయణ మంత్రం. ఇక రెండవది సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. ఉపనిషత్తులని కూడా భగవంతుడే గొప్పవాడు, ఉపనిషత్తులన్నింటికీ కూడా కంటే కూడా భగవంతుడే గొప్పవాడు అని, ఆనంద స్వరూపుడు అని, రసమయ స్వరూపుడు అని ప్రతిపాదిస్తాయి. అలాగే తర్వాతది సంసారోత్తర మంత్రం. ఈ సంసారాన్ని దాటించగలిగిన శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్రీకృష్ణ మంత్రం సంసారాన్ని కూడా దాటించగలిగినంత గొప్ప మంత్రం ఇది. మాయయే ప్రత్యక్ష దేవతి మాయం ఏతం తరంతి. నన్ను ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళు మాయని దాటగలుగుతారు. ఇక తర్వాతది సముపుచిత సంజష్ట నిర్యాణ మంత్రం. తమశ్చ జ్ఞానం, చీకటి ఉంది, చీకట్లను పోగొట్టే సూర్యభగవానుడు ఎలాగైతే ఆదిత్యుడిగా పేరు పొందాడో, అలాగే భగవంతుడనే ఆదిత్యుడు మనలో ఉండే అజ్ఞానం అనే తపస్సునంతటినీ కూడా పోగొట్టగలిగాడు. ఇక సర్వైశ్వర్యైక మంత్రం, అన్ని ఐశ్వర్యాలని ఇస్తుందండి అంటారు. ఇక అసలు ఐశ్వర్యం అంటే సంపద అని మామూలు మాటలు తీసుకుందాం. అలా తీసుకున్నా మనకి వాంగ్మయంలో, మన సంస్కృతంలో మనకు కనిపించేది కైంకర్యమే సంపద అని చెప్తారు. లక్షణో లక్ష్మీ సుపన్న, చేతిలో బుట్ట కొడవలి పట్టుకెళ్ళిన ఆయన లక్ష్మీ సంపన్నుడు ఏమిటండి అనుకోకూడదు. అహం సర్వం కరిష్యామి అని రాముడికి సర్వకాల సర్వావస్థల్లోనూ కైంకర్యం చేసేదే ఒక సంపద. సత్ నాగవర శ్రీమాన్, నాగవరుడైనటువంటి గజేంద్రుడి యొక్క విషయంలో ఒక పుష్ప సమర్పణ చేయాలనే భావం వచ్చేటప్పటికీ ఆయన శ్రీమంతుడైపోయాట.
అలాగే విభీషణుడు అన్నీ వదిలేసి వస్తే అంతర్గత శ్రీమాన్ అన్నీ వదిలేసి వచ్చిన వాడు శ్రీమంతుడవుతాడు అని చెప్తారు. ఆ తర్వాతది వ్యసన భుజంగ సందస్ర సంత్రాణ మంత్రం. వ్యసనాలు అనేవి భుజంగాలు, పాములని మనం ఆల్రెడీ 23వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ విషాన్నంతటిని కూడా చక్కగా హరింపజేయగలిగే ఏకైక మంత్రం. కలియుగంలో మంత్ర జపమే చాలా గొప్పదని పదే పదే చెప్తుంటారు. ఇక్కడ తపస్సు చేయవలసిన అవసరం లేదు, ఆయన్ని దీర్ఘకాలంగా చేయవలసినటువంటి పని లేదు. ఆయన్ని ధ్యానిస్తే చాలు, ఆయన మంత్రాన్ని పదే పదే చెప్పుకుంటే చాలు. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం, జపజప మంత్రం, జన్మ సాఫల్య మంత్రం. ఓ నాలుక, నీ జన్మకి సాఫల్యం కూర్చే అద్భుతమైన మంత్రం దొరికింది. ఈ మంత్రాన్ని పదే పదే జపం చేసినట్టయితే ఈ సంసారం అనేటువంటి దీంట్లో నుంచి, సముద్రంలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి గొప్ప మంత్రం ఈ శ్రీకృష్ణ మంత్రం. ఎంత జపం చేస్తే నీకు జన్మ సాఫల్యం వస్తుంది. ఎంత చేసినా పర్వాలేదు, కానీ ధ్యానిస్తూ ఆయన మీద మనసు లగ్నం చేసి సర్వస్వ శరణాగతి వేడినట్టయితే తప్పకుండా మీకు మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక మంత్రం శ్రీకృష్ణ మంత్రం. ఇక్కడ మామూలు మాటల్లో చెప్పుకున్నట్టయితే, మాయలోని మాయ మర్మంబు నెరిగిన మాన్యుడే వచ్చినంతటోడైన ఆత్మశక్తి ముందు అధికమేమందురే. శ్రీకృష్ణుని గనినటువంటి జ్ఞానం ఇటువంటిది, శ్రీకృష్ణ జ్ఞానం ఇది. ఇక్కడ చిన్న అన్నమయ్య చిన్న పదాలతో పెద్ద అర్థం వచ్చేలాగా ఒక సంకీర్తన చేశారండి. గురు తేరిగిన దొంగ కూకు, గురిలోనే దాగిని పూకు. గురు తేరిగిన దొంగ కూకు, గురిలోనే దాగిని కూకు. నెలతల్ల దోచి నీళ్ళాడగానే కొలనీదరిని దొంగ కూకు. బలువైన ఉట్ల పాలరగించి కొలది మీరిన దొంగ కూకు. గురు తేరిగిన దొంగ కూకు, గురిలోనే దాగిని కూకు.